ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. కాలములు సమయములు అన్నీ కూడా గతించిపోతున్నాయి. మరొక శ్రేష్టమైన దినములో మీ పాద సన్నిధిలో ప్రభా మమ్మల్ని చేర్చి అయ్యా నాయన అని ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చావు. మీకు వందనాలు. వివిధ గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి మీ మందిరానికి బిడ్డలు వస్తున్నారు. ఏ బిడ్డలు ఏ బాధతో ఏ సమస్యలతో నాయన ఏ రోగాలతో వస్తున్నారో ప్రభా దయచేసి మీరు వారిని గుర్తించి వారికి కావలసిన రావాల్సిన స్వస్థతలు దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ దీనుండి మరుగు చేసుకో తండ్రి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని ఈరోజు సూటిగా చక్కగా మీ బిడ్డలతో మీ వాక్యం ద్వారా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినంలో ప్రభు మందిరంలో మనమందరము ఈ రీతిగా చేరి మరి దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి సమయం భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు బహు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ వాక్యం దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే దేవుని మాటలు చెప్పినప్పుడు బహు భయంగా జాగ్రత్తగా విని మీరు స్వస్థత పొంది శాంతి సమాధానంగా తిరిగి వెళ్ళాలని ప్రభు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను. ఈరోజు నేను ఒక అంశం చెప్తున్నా, ప్రతి ఒక్కరు గమనించండి, గ్రహించండి. మీ కన్నులు తెరవబడాలి. అందరు గ్రహించండి. లైవ్ వింటున్న ప్రతి ప్రియ దేవుని బిడ్డలు, మరి ఇక్కడ వింటున్న వారు గమనించండి. మీ కన్నులు తెరవబడాలి అంటే మీకు ఇక చూస్తున్నారు ఏంటిది, బాహ్య ప్రపంచాన్ని ప్రకృతిని అంతా చూస్తున్నాం. కానీ దేవుని చూసే కన్నులు మీకు తెరవబడాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను ప్రేరేపింపబడ్డా. ఈరోజు నేను చెప్పే అంశం మీ కన్నులో తెరవబడాలి. అందరూ గుడికి వస్తారు. ఎంతమంది ప్రత్యక్షంగా దేవుని చూసిండ్రు చూడండి. అందరం పాటలు పాడతాం. ఇంత ప్రత్యక్షంగా ఇట్లా దేవుని చూసాము. చాలా వరకు మన భక్తి మనం లెక్కించుకున్నా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. గుడికి వస్తాం, లోక సంబంధమైన ఆచారాల్లో మళ్ళీ వెళ్ళిపోతుంటాం. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, అసలు మీరు దేవుని చూడాలి అంటే మీ కన్నులు తెరవబడాలి. ఈ కన్నులు తెరవబడాలి అంటే మీరు ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? లేఖనాలు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8లో ఏం రాయబడినది చూడండి. దేవుని చూసే కన్నులు మీకు కావాలి. అప్పుడు మీరు ఒకసారి దేవుని నిదానించి చూసేదనుకో, జీవితంలో కష్టాలు శ్రమలు ఎన్నొచ్చినా భయం పడలేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మనకి పెట్టే చాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు చూచెదరు. అయ్యా, గుడికి వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాం. దేవుని చూసిన దాన్ని నేను కూడా అడుగుతాను. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యమే మనకి ఈరోజు నేర్పిస్తుంది. ఎవరు చూస్తారు దేవుణ్ణి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. గుడికి వస్తున్న మనం, బోధిస్తున్న అయ్యగారులు, పాస్టర్లు, విశ్వాసులు, క్రైస్తవులు అనేవారు ప్రత్యక్షంగా నిజానికి దేవుని చూశారా లేదా? చూడలేదు అంటే ఇక్కడ మనకు ఒక వాక్యం నేర్పిస్తుంది. హృదయము శుద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, మీరు చూడలేదు అంటే మీ కన్నులు తెరవబడాలి. అవునా? మన కన్నులు చక్కగా చూడడానికి మనం ఏం పెట్టుకుంటాం? అద్దాలు పెట్టుకుంటాం. వృద్ధులు, ఏజ్ వచ్చిన వారు, అరిసైట్ వచ్చిన వారు. ఎందుకంటే నయనం ప్రధానం అన్నారు. అంటే కన్ను చాలా ప్రధానమైనది. ఈ కన్నులే మనకు లేకపోతే ప్రపంచాన్ని చూడలేము. మరి కన్నులు లేకపోతే చదువు కూడా చదవలేము, ఎటు వెళ్ళలేము. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలోనే కన్నుల గురించి కూడా చక్కగా చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 చూడండి.
ఏం రాయబడిందో నీ లేఖనం చూస్తే తెలుస్తుంది. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చూడండి, దేహానికి కన్ను దీపం. దీపం. మనము దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలని ఒక సామెత చెప్తుంటా అప్పుడప్పుడు. నేను చీకట్లో మనం ఏమన్నా పని చేయగలుగుతామా? దేహానికి దీపము కన్నే కనుక కనుక నీ కన్ను తేటగా నీ ఉంది, కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై నీ ఉండును. దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. కన్నులతోటి పాపాన్ని లోకాన్ని చూస్తూ దేవుని చూడలేకపోతుంది. దేహానికి దీపం ఏంటిది? కన్ను. ఈ కన్ను చక్కగా వాడుకోవాలి. నా ఇష్టం ఉన్నట్టే, నా కన్ను కదా అని నీ ఇష్టం ఉన్నట్టు సినిమాలు షికారు పాపం లోకాన్ని చూస్తుంటే అది డిమ్ అయిపోతుంది. దావీదు భక్తులు ఏమంటారు తెలుసా? పాపం నాలో ఉన్నది, నా కన్ను దృష్టి తప్పిపోయాను అంటారు. ఈ రోజుల్లో తీసుకుంటే, పిల్లలను తీసుకుంటే ఇంత ఇన్ఫాంట్ శిశువుల కన్నుంచే వాళ్ళకి ఐసైట్ వస్తాయి. పిల్లలు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోతారు. అవునా? చాలామందిని మనం గమనిస్తాం. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు నామాన్ని బట్టి మీ కన్ను తేటగా ఉండాలి. ఎట్లుండాలి? తేటగా ఉండాలి. తేటగా ఉండాలంటే మరి బైబిల్లో మీ కన్నులకు దృష్టి కలిగినట్లు నా యొక్క కాటిక కొనుక్కోమని మీకు బుద్ధి చెప్తున్నానని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. దేవుని చూసే కన్నులు మీకు కావాలి. వింటున్నా? మీ కన్ను తేటగా ఉండాలి. అప్పుడు దేవుని చూడగలుగుతారు. వాక్యం మనకేం చెప్తుంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నేను క్రీస్తునందుకే దేవుని బిడ్డలారా, మీరు గుడికి రావడమే కాదు, దేవుని చూసే ఆకాంక్ష, దేవుని చూసే ఆశ మీలో పెరగాలి. అప్పుడు మీ జీవితంలో అన్నీ సఫలం చేస్తారు దేవుడు. మీకు దేవుని చూసే కన్నులే లేవు. ఏదో ఈ బాహ్య ప్రపంచాన్ని కాలం 24 hours పగలు 12 గంటలు చూసుకుంటున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం. ఇవాళ చూడు ఎమర్జెన్సీ బిజీ టైం లేదంటే వెళ్ళిపోతున్నాం. కానీ దేవుణ్ణి చూసేటువంటి ఆధ్యాత్మికమైన మీ నేత్రాలు తెరవబడాలి. అలా తెరవబడాలి అంటే మనం దేవుని చూడాలంటే మన హృదయం ఎట్లుండాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఏ గుండెను తరలి చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక పాపం, ఏదో ఒక దురాలోచన, ఏదో ఒక తలంపు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? హృదయంలో ఉంటాయి. వాక్యాన్ని బట్టి చెప్తున్నా. మన మనసులో మనం అనుకుంటాం ఈ పని చేయాలి, ఆ పని చేయాలని. కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని కనుక దేవునితో చక్కటి సన్నిహిత సంబంధం మీరు కలిగి ఉంటే మీరు చూడగలుగుతారు. ఇప్పుడు మీ కన్నులు తెరవబడాలి. ఇప్పుడు ఎంతమంది దేవుని చూసిందంటే చేతులు ఎత్తమంటే ఒక్కరు ఎత్తారు? ఎత్తుతారా? ఎత్తారు. ఎందుకు తెలుసా? హృదయం శుద్ధిగా లేదు. మనకేదన్నా ఇప్పుడు బట్టకు ఏదన్నా మరకంటిందనుకో, మనం సోప్ పెట్టి బాగా రాసి కడుగుతాం. మరి హృదయానికి, ఈ హృదయంలో ఉన్న పాపపు మరకలు ఎట్లా పోవాలి? ఓన్లీ యేసు ప్రభు నామమును బట్టి మాత్రమే శుద్ధీకరింపబడాలి. అందుకే వాక్యంలో చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంత చదివినా, ఎన్నిసార్లు బైబిల్ ముగింపు చేసినా, ఎన్ని బీడీలు ఎంటెక్లు చేసినా, ఎండిహెచ్లు చేసినా, దేవుని చూడకపోతే నువ్వు చదువుకున్నది కూడా వ్యర్థమని నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ చూసే వాళ్ళు ఎవరు? దేవుణ్ణి హృదయ శుద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. తెలుసా? ఈ హృదయం, ఇందులో పాపం, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉండదు. హృదయం నీట్గా ఉన్నప్పుడు దేవుని చూడగలం. ఇక్కడ మన కన్ను కూడా తేటగా ఉండాలి అంటే మన బాడీ కూడా అంతా వెలుగుమయం అయిపోతుంది. ఈ కన్నులతోటి పాప పనులు, పాప తలంపులు, యోచనలు అన్నీ మనసులో పెట్టుకొని చెడును చూసినప్పుడు దేవుని చూస్తామా? చూడలేదు. ఇప్పుడు అందుకే నేను ఈరోజు మీకు చెప్తున్నా, మీ కన్నులు తెరవబడాలి. ఆ కన్నులు తెరిచి దేవుని చూడాలంటే హృదయం ఫస్ట్ శుద్ధిగా ఉండాలి. అట్లాంటి వాళ్ళే దేవుని చూస్తారు.
ఇందులో పాపం అంతా గూడు కట్టుకొని ఏదో పైకి తెల్ల బట్టలు వేసుకునో లేదా ఏదో బట్టలు వేసుకొని మంచిగా వచ్చిన అంత మాత్రాల మనం భక్తులం కాము. దేవుణ్ణి చూసే కన్ను మీకు కావాలి. చూద్దాం, లేఖనాలకు వెళ్దాం. ఒక్కసారి అపోస్తల కార్యములకు రండి, 9వ అధ్యాయం 10 నుంచి చదవండి. నేను ఒక్క విషయం ప్రస్తావన చెప్తా. సౌలు కన్నులు తెరవబడ్డాయి, మీ కన్నులు కూడా తెరవబడాలి. సంఘంలో దమస్కలో అననీయాను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా, చూడండి, దేవుడు స్వయంగా పిలిచిండు. మాట్లాడద్దు దయచేసి. దేవుడు అననీయాని దర్శనంలో తేటగా పిలిచినట్టు అననీయ చూసిండు. అవును, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పిలుస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఆ పిలుపు వినాలి, దేవుణ్ణి చూడాలి అంటే ఫస్ట్ నీ హృదయం శుద్ధి చేసుకో. హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని పిలుస్తాడు, మనం చూస్తాం. ఇట్లా అదేంటి సైలెన్స్, అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. మనము చూడలేకపోతున్నామంటే హృదయంలో శుద్ధిగా లేదు, మన హృదయం శుద్ధిగా లేదన్నట్టు. అయితే దేవుడు దర్శనంలో అననీయాని పిలిచి ఏమంటాడు చదువు. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. చూడండి, దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు పిలిచి. ఆ అనుభవం చాలా మందికి లేదు. మీరు ప్రార్థన చేసుకొని ఈ రోజు నుంచి అయినా మన హృదయాన్ని నీట్గా, అంటే ఏ తప్పులు, ఏ పాపపు యోచనలు, ఏ దుర్మార్గ పనులు మన హృదయంలో లేకుండా నీట్గా, విశ్వాసంగా, భక్తిగా ఉంటే దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడు, పిలుస్తాడు, మాట్లాడతాడు, కనబడతాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, బైబిల్ చదివినంత మాత్రమే కాదు, ప్రార్థన చేసినంత మాత్రమే కాదు, కానుకలు ఇచ్చినంత మాత్రమే భక్తులమని ఎప్పుడు కాదు. దేవుణ్ణి చూసే కన్నులు మనకు కలగాలి, మనం ప్రభుని చూడాలి. ఒకవేళ చూడకపోతే నీ కన్నులు తెరవబడాలి. దేవుడు దర్శనం ద్వారా అననీయాన్ని పిలిచి ఏమంటాడు, అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. చూడండి, దేవుడు స్వయంగా పిలిచి చెప్తాడు, నువ్వు పలాని వీధికి పో, తిన్నని దాని వీధికి వెళ్ళు, అక్కడ ఒక తార్సువాడైన పౌలు ఉన్నాడు, అతని కొరకు విచారించు, అతను ఎక్కడున్నా ఆ వీధిలో పోయి వెతుకు అని చెప్తాను. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. గుడికి వచ్చే వాళ్ళు కానీ, బైబిల్ చదివే వాళ్ళు కానీ, ప్రార్థన చేసే వాళ్ళు కానీ జీవితంలో ఏ నాడు భయపడదు. ఎందుకంటే మన దేవుడు పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి గట్టిగా చెప్పగలను. చాలామంది లోకల్గా ఇక్కడ గ్రామస్తులకు కూడా ఎన్నో అద్భుతాలు మీరు ఇట్లా కళ్ళారా చూసాను. ఇంకా మీరు దిగజారిపోతే నేను హెచ్చరించలేను. ఎందుకంటే మీరు కళ్ళారా ఎన్నో అద్భుతాలు చూసిండ్రు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు అననీయాని పిలిచి పలాని వెళ్ళు, అక్కడ సౌలు అనే తార్సువాడైనా సౌలు అక్కడ ఉన్నాడు అని దేవుడు చెప్తాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాను. చూడండి, అననీయ నువ్వు వెళ్ళు, సౌలు దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేసినట్లు అతడు చూసిండు. దర్శనంలో నువ్వు ఆ వీధికి వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. గుడికి వస్తున్నా నువ్వు, ప్రార్థన చేస్తున్నా నువ్వు, సమస్యల్లో ఉంటున్నా నువ్వు, ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావా, దేవుని కళ్ళారా చూసావా? చూడలేకపోతే హృదయం శుద్ధిగా లేదని ఖచ్చితంగా చెప్పగలను. కంటిన్యూషన్ చేయి. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి దేవునితో ముఖాముఖిగా మంచిగా మాట్లాడుతున్నాడు. అననీయ ఏమంటాడు, ప్రభువా నన్ను అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా, అతడు ఎంతో మంది పరిశుద్ధులకు, విశ్వాసులకు కీడు చేసిండు, నన్ను బొమ్మంటున్నాను నేను ప్రభు అని దేవునితో మాట్లాడుతున్నాను. నేను మీకు ఒక్కటే చెప్తాను, అప్పులు ఎక్కువైనా, రోగం ఎక్కువైనా, సమస్యలు ఎక్కువైనా మనకి ఎవరితోటి పని లేదు. ఇంట్లో ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. ప్రతి సమస్యకు విడుదల ఇస్తాడు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఇక్కడ అననీయ ప్రభు ఎందుకు ఆయన దగ్గరికి నన్ను పంపిస్తున్నామంటే ఏమంటాడు, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళము, అన్య జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీయుల ఎదుటను
నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. నేను రాజుల ఎదుట అధికారుల ఎదుట నేను అతన్ని ఏర్పరచుకున్నా, అతడు నాకు సాధనమై ఉంటాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పిండు దేవుడు. మీరు గమనించండి, కష్టంలో బాధలో ఉన్నప్పుడు దేవుని మంచిగా మన నిండు మనసుతోటి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. నేను మీకు చెప్తున్నా, అది నా అనుభవపూర్వకంగా నేను ప్రత్యక్షంగా అనుభవించిన విధానాన్ని మీకు చెప్తున్నా. ఇక్కడ దేవుడు స్వయంగా అననీయతో మాట్లాడింది. అయితే అననీయ లేచి వెళ్ళింది. దేవుడు చెప్పినట్టు ఏం జరిగింది? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, చూడండి, అననీయ దేవుడు చెప్పినట్టు వెళ్ళిండు. ఆ వీధికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి సౌలు మీద ఇలా చేయబెట్టి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. చూడండి, దేవుడు నువ్వు వచ్చే మార్గంలో కనబడ్డాడు. ఆ ప్రభువే నన్ను యుద్ధకు పంపిండు, నీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయమని అని చెప్పి చేతులు పెట్టి ప్రార్థన చేయగానే ఏం జరిగింది? అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. చూడండి, అప్పుడే అతని కన్నుల నుంచి పొరలు రాలిపోగా అతడు దృష్టి కలిగి వెంటనే బాప్తిస్మం పొందాడు. నేను మీకు చెప్తున్నా, మనం ప్రార్థన చేస్తే కళ్ళ పొరలు పోతాయి, సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి. అంటే దేవునితో మనం ఎక్కువ సన్నిహిత సంబంధం ఉండాలి, దేవుని పిలుపు వినాలి. పౌలు కన్నులు వెంటనే తెరవబడ్డాయి. సంఘములో దేవుని వాక్యం వింటున్న మీరు మామూలుగా ఏదో ఇక బైబిల్ చదువుకొని వంతు కాడ పెట్టుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. మీరు భోజనం చేసేటప్పుడు కనీసం అర్ధగంట అయినా కూర్చొని భోజనం చేస్తారు. అంత సమయం దేవునితో మాట్లాడే ధన్యత, యోగ్యత, భాగ్యం పెంచుకోవాలి. కొంతమంది ఇక్కడ ఏదో మొక్కుకొని ఇట్లా అనుకొని వెళ్ళిపోతారు. అట్లా కాదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. అప్పుడు నీ హృదయం శుద్ధిగా అయిపోతుంటుంది. ఏ పాపము కూడా మన హృదయంలో ఉండడానికి వీల్లేదు, ఉంటే దేవుని చూడలేదు. ఇప్పుడు అందుకే సౌలు కన్నులో తెరవబడాయి. అననీయ పోయి ఇలా చేయబెట్టగానే ఆ సౌలు కన్నులు వెంటనే తెరవబడినట్లు మనం చూస్తుంటున్నాం. నేను ఇంకొకటి కూడా బైబిల్ లేఖనాల నుంచి తీసుకుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి చూస్తే, చూడండి, ఇద్దరు బాద్షాలు ఎమ్మాయి అనే గ్రామానికి పోతాను. నిన్న మొన్ననే యేసు ప్రభుకు సిలువ వేసిండు. ఆ బాద్షాలు ప్రయాణమై యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వెళ్ళుచున్నారా? చదువు. చూడండి, ఆ బాటసార్లు వాళ్ళని ఎవరు? ఎమ్మాయి అనే మార్గం. ఇప్పుడు మనం తమ్మడపల్లికి రావాలంటే ఆ తిమ్మంపేట నుంచి నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇద్దరు బాటసార్లు కాబట్టి మాట్లాడుకుంటూ వస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? యేసు ప్రభును మొన్న సిలువేసిన ఇక్కడ అని ఆ విషయాలే మాట్లాడుకుంటూ, దేవుని విషయాలే మాట్లాడుకుంటూ ఆ బాటసార్లు వస్తుంది. అయితే వారు సంభాషించు మాట్లాడుకుంటూ ఆలోచించుకొనుచుండగా, ఈ వచనం ప్రతి క్రైస్తవ విశ్వాసులు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరు బాటసార్లే. మూడో వ్యక్తి యేసు ప్రభు తానే దగ్గరికి వచ్చి వాళ్ళతో కూడా వస్తుండు. జీవిత యాత్రలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, జీవిత యాత్రలో ఎప్పుడు కూడా భయం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మన తోడే ఉంటాడు. అక్క, మన బంధువులు రారు, మన స్నేహితులు రారు, మన తోబుట్టులు కూడా రాకపోవచ్చు, కానీ యేసే వస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఆ బాటసార్లతోటి, ఆయన కూడా ఒక బాటసార్లాగా వాళ్ళు ఎందుకు వస్తుండ్రు, వాళ్ళతో కలిసి వస్తుండ్రు, కానీ వీళ్ళు యేసు ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలేదు. జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ప్రభు వాక్యాన్ని బట్టి దేవుని విషయాలను బాగా తెలుసుకోండి. అయితే ఈ బాటసార్లతో యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేదు. చదవక
ప్రభు అని వారు గుర్తుపట్టలేకుండా వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. ఇప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ కూడా చాలా మంది ప్రభుని చూసిందంటే మేము చూడలేదంటారు. అవి మూయబడ్డాయి. ఆధ్యాత్మికమైన మీ నేత్రాలు విప్పబడాలి. దేవుని చూసే కన్నులు మీకు కలిగి ఉంటే మీరు అసలు ఎంత ఆనందంగా ఉంటారు తెలుసా. నేను పదే పదే చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రాబోయాం. కొండలాంటి కష్టాలు వచ్చిన తొలగిపో క్షణం. మన జీవితంలో అయ్యో ఇది కొడుతున్నది, అది కొడుతున్నది, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఏ దిగులు దుఃఖీడా యేసు ప్రభు స్వయంగా మీ దగ్గరకు వస్తాడు. ఖచ్చితంగా మీతో నడిపిస్తారు. ఈ లోకయాత్రలో క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం అన్ని ఇచ్చుకుంటూ నడిపిస్తాడు. ఈ బాటసార్లు మాత్రం ప్రభువు మా దగ్గర ఉన్నాడని గ్రహించలే. బైబిల్ పట్టుకుంటున్నాం మనం, ప్రార్థన చేస్తున్నాం మనం, గుడికి వస్తున్నాం మనం, యేసయ్య నాలో ఉంటాడు, నాతో ఉంటాడని మర్చిపోతున్నాం. అవునా? కష్టంలో, అప్పుల్లో, రోగంలో, సమస్యల్లో దిగులు పడదు. దేవునికి నీ పనుల భారం అప్పగించు, అన్ని సఫలమైపోతాయి. కంటిన్యూషన్ చేయక చూడండి, స్వయంగా ప్రభు పిలిచి మీరు ఏం మాట్లాడుకుంటారో, మీరు ఒకరొకరు మాట్లాడుకుంటాను, ఏం మాటలు మాట్లాడుకుంటాను అని అడుగుతుండే యేసు ప్రభు. అయినా కూడా ప్రభు స్వరాన్ని కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతాను. మీరు బయట గుడికి వస్తారు, దేవుని వాక్యాన్ని చదువుతారు, మళ్ళీ మర్చిపోతారు. నేను ఒక్కటే చెప్తా, నిజంగా దేవుడు ఆయన చిత్తం లేకుండా ఒక తర వెంట్రుక కూడా రాలిపోదు. మనము ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత సంపాదించినా ఈ లోకంలోకి వెళ్ళి ఎప్పుడు పోతామో తెలుసా? అది మాత్రం తెలియదు. దేవుడు మరుగు చేసిండు ప్రతి ఒక్కరికి. పిహెచ్డి చేయను, స్కాలర్గా, పండితులుగా ఎంత అనగా ఇది మాత్రం పోయేది తెలుసా? అది మరుగు చేయబడ్డది మరణం. ఎందుకంటే కొన్ని లేఖనాలు చూడండి, మీ కన్నులు తెరవబడాలి. లేఖనాలు గుర్తు మీరు చేసుకోవాలి. ప్రభు వారితో వచ్చే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ప్రభువు గుర్తుపట్టలేదు. కంటిన్యూషన్ చేయక అని అడిగాడు. చూడండి, అందులో క్లోయోప అని ఒక అతను యేసుప్రభుతో అంటాడు, నిన్నమని యేసుప్రభు సిలువేసిన సంగతులు నీకే తెలివా అంటాడు. యేసుప్రభు అని గుర్తుపడితే అయ్యా ప్రభు అని మాట్లాడు, కానీ నీకు తెలివా ప్రభు నజరేయుడైన యేసును సిలువేసిన సంగతులు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో నీ ఒక్కరికే తెలియాలంటాడు. బైబిల్ గురించి అందరికీ తెలుసు, కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎంతమంది అని నేను సభాముఖంగా, లైవ్ ముఖంగా మేమందరినీ కూడా నేను అడుగుతున్నా. మీరంతా క్రైస్తవులు అంటే ప్రభుని చూసే బిడ్డలుగా ఉండాలి. ఆధ్యాత్మికమైన నేత్రాలు విప్పబడాలి. చర్చికి వచ్చే బిడ్డలంటే దేవుని చూసే బిడ్డలుగా మీరు మారాలి. విశ్వాసంలో మారాలి. కష్టకాలంలో, బాధలో కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, లోకం వైపు చూడకు, ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోవాలి. నేను మీకు చెప్తున్నా, ఈ లోకం ఇంతవరకు నేను ప్రేమిస్తుంది, నువ్వు మంచిగా ఉంటే వస్తుంది, తర్వాత పోతారు, రిజెక్ట్ చేస్తారు. నేను మాత్రం చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఎంత ధైర్యం ఉంది తెలుసా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చునేమో కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను నా అరచేతుల్లో నేను మిమ్మల్ని చెప్పుకుంటా. దేవునితో ఉండే సావాసం, సంబంధం, ప్రేమ, అనుబంధం, విశ్వాసం మీకు అలా ఉండాలి. అలా ఉంటే మీ జీవితం ధన్యమైపోతుంది. అందుకే ఈరోజు చెప్తున్నాను, మీ కన్నులు తెరవబడాలి, వాక్యాన్ని గుర్తుపట్టాలి, దేవుని ప్రత్యక్షంగా చూసి ఒక అనుభూతిని మీరు పొందాలి. అందుకే క్రైస్తవ, నీ కన్నులు తెరవబడాలి. చూడు, ఈ లోయప్ప కన్నులు తెరవబడలేదు, ప్రభుతోటే మాట్లాడుతుండు, కానీ ప్రభుని గుర్తుపట్టిండా? గుర్తుపట్టలేదు. బైబిల్ చదువుతున్నావు, దేవుని చూసావా? చూడలేదు. అంటే మీ కన్నులు ఇంకా బ్లైండ్ ఉన్నాయి, అందరికీ. అది తెరవబడాలి. ప్రార్థన చేస్తావు, దేవుని ముఖాముఖిగా అననీయలాగా మాట్లాడినవా? నేను ఒకటి మీకు చెప్తున్నా, రోషం కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసంగా, కష్టం ఎక్కువ కానీ, కన్నీరు ఎక్కువ కానీ, రోగం ఎక్కువ కానీ, సమస్యలు ఎక్కువ కానీ, యేసయ్యతో పోరాడాలి, ప్రభువుని నేను చూడాలి అన్నంత పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు మీరు చూస్తారు, విజయం సాధిస్తారు. క్రీస్తునందు జీవితంలో ఎవ్వరికి దేవుడు కొత్త పెట్టాడు. ఇది నాకు లోటు ఉంది, ఈ బాధ ఉన్నది, రోగం ఉన్నది, ఈ సమస్య ఉన్నది, ఇక తగ్గిపోదని దిగులే వదిలేసే దగ్గరకు వచ్చినాక విశ్వసించు, దేవుడు అద్భుతం చేస్తాడు. కంటిన్యూషన్ చేస్తా.
వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను బాగా చెప్తాడు దేవుని గురించి. దేవుని విషయాలే క్లయోపా యేసు ప్రభుకే చెప్తాడు. కానీ మనం ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా ప్రభువుని చూడకపోతే నీ జీవితం వ్యర్థం కదా. ప్రభువుని చూసే కన్నులు నీకు కలిగి ఉండాలి. ఇంకా అక్క 28 నుంచి చదువు. అదే 28 నుంచి చదువు. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి చూడండి, వచ్చిన మాట్లా ప్రభు బాటసారిలాగా వచ్చుకుంటూ ఇంతలో ఆ గ్రామం వచ్చేసింది. ఎమ్మాయి గ్రామానికి వచ్చింది. వీళ్ళు బాటసారులు కదా, మాట్లాడుకుంటూ వచ్చే వరకు ప్రభు వాళ్ళతోటే వచ్చింది. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లుగా అగుపడగా, చూడండి, ఆ గ్రామానికి వచ్చి వాళ్ళతో కలిసి వెళ్ళుచున్నప్పుడు వారు గనబడ్డాడు యేసు ప్రభు బాటసారులకు. అయితే వారు సాయంకాలం కావచ్చినది, రొద్దు కుంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక. చూడండి, ఈ బాటసారులు ఇద్దరే మాట్లాడుకుంటూ వస్తే మూడో వ్యక్తి యేసు ప్రభు వాళ్ళతో వచ్చింది. వచ్చినప్పుడు ఊరు దగ్గరికి వచ్చింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ ఆ బాటసారులు మంచోళ్ళే. అయ్యా, పొద్దుగూకింది కదా, నువ్వు ఎట్టిపోతావో ఎక్కడికి పోతావో, ఈ పూట మా ఇంటికి రా అనిపించింది. యేసు ప్రభును తెలియకుండా ఇన్వైట్ చేసింది. మనం కూడా బాటసారులనే. యేసు ప్రభును కనులారా చూడకపోయినా చర్చికి వస్తాం దేవుడు ఉన్నాడని, అవునా? కానీ నిజంగా ప్రభుతో మాట్లాడి ప్రభును చూసే కన్నులకి ఇంకా ధన్యులని ప్రభునని చెప్పగలరు. ఇక్కడ ఆ బాటసారులు పొద్దుపోయింది, మా ఇంటికి రానగానే యేసు ప్రభు వాళ్ళతో వెళ్ళాను. కంటిన్యూషన్ చేయి. ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, చూడండి, ఆ ఇంటి వాళ్ళు యేసు ప్రభును వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి యేసు ప్రభు భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, చూడండి, ఒక రొట్టెను ఎత్తుకొని ప్రార్థన చేసి వాళ్ళకు కూడా పంచిపెట్టాడు. అప్పుడు ఆ రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. చూడండి, అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఇంతసేపు ప్రయాణం చేసుకుంటా ప్రభుతో వచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయా? తెరవబడలే. ప్రభుతో మాట్లాడుకుంటూ వచ్చిండు. నీకు ఒక్కరికే తెలియదా అని చెప్పిండు. అన్ని బాగానే మాట్లాడుకుంటా ఊరు దాకా వచ్చింది. ఇంట్లోకి కూడా తీసుకెళ్ళింది. ఇంట్లోకి పోయినాక కూడా ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలే. భోజనం కూర్చున్నప్పుడు ప్రభు ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి ఆయన అప్పుడు గుర్తుపట్టిండు. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, కష్టం ఉన్నంతసేపు మనము దేవునికి దూరంగానే ఉండిపోతాం. కష్టంలో, శ్రమలో, రోగంలో, సమస్యలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రభువును బాగా ప్రార్థన చేయాలి, వాక్యం బాగా చదవాలి. ప్రభువుని చూసేవాడు దేవాన్ని నేను విలువ. నేను వాక్యాన్ని చెప్తా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇక్కడ ప్రభు ఒక రొట్టెని ఇచ్చి వాళ్ళకి ఇవ్వగానే ఈయన ప్రభు అని గుర్తుపట్టింది. మీరు వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మన దేవుడు ఇంత గొప్పడని నేను మీకు పదే చెప్తున్నా. దిగులు పడకు విశ్వాసి. ప్రభువుని కన్నులు తెరిచే వరకు ఆయన చూస్తానని పట్టుదల, నిరీక్షణ కలిగి జీవితయాత్రలో సాగిపోవాలి. ఇప్పుడు ఎంతమంది కన్నులు తెరిచిండు దేవుడు? సౌలు కన్నులు తెరిచిండు. అననీయ వెళ్ళి ప్రార్థన చేయగానే సౌలు కన్నులు తెరవలేదా? మరి ఇదే రీతిగా గ్రామస్తులు, ఎమ్మాయి గ్రామస్తులు బాటపట్టు పోయినప్పుడు రొట్టె నిలిచి యేసు ప్రభు ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. మనకి దేవుని బిడ్డలారా, మీ కన్నులు ఎప్పుడు తెరవబడాలి? మీరు ఎప్పుడు యేసుని చూడాలి? గమనించండి. ఇంకొకటి కూడా నేను తీసుకుపోతా. యోహాను సువార్తలోకి రండి. లేఖనాలు గమనించండి, గ్రహించండి, తెలుసుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3 నుంచి షార్ట్గా చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చామని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. చూడండి, మరి ఇక్కడ చేపలు పట్టడానికి ఆయన శిష్యులంతా వెళ్ళారు. చేపలు ఒక్కటి కూడా దొరకలే. జీవితంలో మనం ఎంతో ప్రయాసపడతాం, ఏమి దొరికే ఒక సమయంలో ఏది చూడు. మనం ఎంత ప్రయాసపడ్డా కూడా మనం అనుకున్నంత స్థాయికి మనం వెళ్ళిపోలేకపోతాం. అప్పుడు మనం ఏమైపోతాం? జీవితంలో కృంగిపోతాం.
వీళ్ళు ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక్క శాప దొరకలే. అప్పుడు ఎంత వీళ్ళు ప్రార్థన చేసుకోకపోతారా? శిష్యులే కదా, చేసుకుంటారు. దేవుని గురించి బాగానే తెలుసు, యేసయ్య గురించి. కానీ ఇక్కడ లేఖనాలు గమనించు, వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డా వారికి ఏమీ దొరకలేదు. మన జీవితంలో ఇలా ప్రార్థన చేసినాం అనుకోండి, ఏం జరగలేదు, మార్పు రాలేదు, రోగం పోలేదు అనుకో, కృంగిపోవద్దు, మళ్ళీ కంటిన్యూషన్ చేయి. మీకు చిన్నగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ చిన్న పిల్లు ఉన్నదనుకో, అమ్మ నాకు 10 రూపాయలు ఇవన్నీ ఏడ్చుతుంటే ఇస్తుందా తల్లి? నా బిడ్డకి ఇంత చిన్న కింద కానీ 1 రూపాయి, నాకు వద్దు 10 అని ఏడ్చింది అనుకో, ఎందుకు నీకు అని మళ్ళీ ఇంకొక రూపాయి ఇస్తుంది. మరీ ఏడుస్తుంటే ఏం చేస్తుంది తల్లి? తల్లి హృదయం ఎట్లయినా కరిగిపోతుంది, మాకు తీసి ఎట్లా ఇస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఇలా రోగం పోలేదనుకో, దిగులు పడకు, దిగజారిపోకు, బలహీన పడకు. చూడు, శిష్యులు రాత్రంతా పడ్డాయి, ప్రయాసపడ్డారు, ఒక్కసేపు పడలే. శిష్యులు అంతా పోయి వలలేసినప్పుడు ఒక్కసేపు పడకపోయారు, బాగా నిరుత్సాహం ఏర్పడ్డది. నీవు నిరుత్సాహ స్థితిలో ఉన్నా మీ అందరికి సజీవ సాక్షినే కదా నేను వింటంటే ఏదే మీరిద్దరే నాకు సాక్షులు, బ్రతకోడి నన్ను తీసుకుపోండి అని ఆ డాక్టర్ల బృందం చెప్తాంటే నా అక్కడి పరిస్థితి ఎట్లున్నది? వీళ్ళిద్దరే సాక్షిగా సంశయం పెట్టినారు. అలాంటి సమయంలో నేను ఇలా సజీవంగా నాకు ఎలాంటి ఆరోగ్యం ఉందో అలాగే ఉన్నా. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, దేవుని అని విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు. ఇలా లాస్ అయిపోయింది, రోగం వస్తుంది, ఖర్చు అయిపోయింది, దిగజారిపోకు. ప్రభు వైపు చూడు, దేవుడు దీవిస్తే ఆశీర్వదింపబడడం ఎవరి తరం కాదు. కంటిన్యూషన్ చేయి. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. యేసు ప్రభు దరిన నిలిచిండు. రాత్రంతా పట్టిండు, రాత్రంతా చెరువంతా సముద్రం అంతా తిరిగి గాలిచ్చి ఒక్క శాప వల్లే బయటకు వచ్చేసిండు. యేసు ప్రభు పొద్దు వచ్చే వరకు ఆ ఒడ్డుకు వచ్చేసిండు, ఆ దరిన నిలిచిండు. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. దేవుని గుర్తుపట్టలేదు శిష్యులు కూడా. వింటున్నా? బాటసార్లు గుర్తుపట్టలే. గుడికి వస్తున్నావు, ఏం గుర్తుపడతానా? పట్టుతలేరు. వాక్యం చదువుతున్నా, నువ్వు గుర్తుపడుతున్నావా? నా దేవుడు నన్ను విడిచిపోవడానికి మర్చిపోతున్నావా? ఇక్కడ శిష్యులు కూడా గుర్తుపట్టలేదు యేసు ప్రభు ఉన్నాడని. అయితే పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా యేసు ప్రభు ఏమన్నాడంటే, శిష్యులను పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమన్నా ఉన్నదా అని అడిగితే లేదని వారు ఆయనతో చెప్పిరి. మా ప్రభువుకు ఏమని చెప్తాను, ఏం లేదు మా దగ్గర అని చెప్తాను. అయితే యేసు ప్రభుని కూడా గుర్తుపట్టలేరు వాళ్ళు. అక్కడ లేఖనంలో చక్కగా వ్రాయబడి ఉన్నది, మన దేవుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పక్కనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. తప్పు చేయకపోతే, పాపం చేయకపోతే దేవుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటాను? ఈ గుండె గుడిలోనే ఉంటాడు. ఎక్కడో ఉంటాడు, పరలోకం నుంచి. దేవుని స్వరం బాగా గుర్తుపెట్టుకోండి. సెల్లు ఎట్లా మాట్లాడుకుంటామో, ఎక్కడో ఉండి సెల్లు మాట్లాడతాగా అట్లా మాట్లాడతాడు. హృదయంలో నుండి బిడ్డ అక్క కాదు, ఇటు వెళ్ళు. నేను ఒకటి మీకు చెప్తున్నా, జరిగిన విషయమే. ఒకరోజు నేను ఐరన్ ఇస్త్రీ చేసుకుంటున్నా, అమ్మ అక్క ఇంకో అక్క కూడా ఉండే. మధ్య రూమ్లోకి పాము వచ్చిందని క్లియర్గా వినబడుతుంది. నేను అక్క చెప్పిన, అక్కగా పాము ఉన్నదని వినబడుతుంది నాకంటే. అరే నువ్వు అంటే కరెక్ట్ అని వెంటనే డోర్స్ వేసి తలుపు కింద దాని కింద బట్ట పెట్టినాం. అదే రాత్రి తెల్లారగానే మార్కెట్కి వెళ్ళిపోయాను. అమ్మ నాకు గోకుల్ని పాము ఉన్నదని వినబడ్డదని వెళ్ళిపోయాను. మళ్ళీ మార్కెట్కి పోయి గీటానికి వచ్చేసిన. మళ్ళీ అలా పోదామని నేను ఇక్కడ డోర్ తలుపు తీసే వరకు టార్చ్ పెట్టి చూడు అందులో పాము ఉన్నదని మళ్ళా వినబడ్డది. ఇట్లా టార్చ్ పెట్టి చూస్తే నా ఇంత పొడుగు ఇట్లా లేచిందని. అమ్మాయి కదా పాము చూడు అంటే అమ్మ ఏమంటది, అది కరెంట్ వైర్ అంటాను. కాదు అని చెప్పిన సామెలను పిలిపించి చంపేసినాం. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది. మనం ఎవడో చేస్తాడు, ఎవడో చంపుతాడు, ఏదో అవుతుందంటే ఫియర్ నాట్, భయపడద్దు. దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆయన చిత్తం లేకుండా ఒక ఎంట్రుక రాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం దొరకలేదు. ఒడ్డుకొచ్చి యేసు ప్రభు గుర్తుపట్టిందా?
పట్టలేరు. నేను మీకు చెప్తున్న దేవుడు అప్పుల్లో నీ దగ్గరనే ఉంటాడు, రోగంలో నీ దగ్గర ఉంటాడు, దుఃఖంలో నీ దగ్గర ఉంటాడు, అన్ని పరిస్థితుల్లో దేవుడు నీ దగ్గర ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయి, తండ్రి నాకు ఇక్కడ వస్తుంది తండ్రి, బాగు చేయి తండ్రి అంటే చేస్తాడు. ఆయన మాటతో ఎంతమందిని బాగు చేసినట్లేదు బైబిల్లో, అవునా? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దిగదారిపోకు. దయ్యాలు సైతం దగ్గర వెళ్ళిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డారా, నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే నీ కన్నులు తెరవబడాలి. అయితే కంటిన్యూషన్ చేయి. అప్పుడు ఆయన దూడ కుడి ప్రక్కన వలవేయుడని మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున దేవుడు ఏం చెప్పిండు, ప్రభు ఏం చెప్పిండు? ఆ దాని నుంచి పిల్లలారైనా భోజనం అనుకుంటుంది అంటే ఏం లేదన్నారు కదా, ఈ వల కుడి ప్రక్కన వేయమన్నాడు. ఎటు? దోణి కుడి ప్రక్కన. దోణి ఇక్కడ ఉన్నది పడవ, దానికి కుడి ప్రక్కన ఇటు వల వేయమన్నాడు. వారు ఏం చేసిండ్రు? దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. చూడండి, ప్రభువే స్వయంగా చెప్పిండు కుడి ప్రక్కన వేయమన్నప్పుడు వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం దొరకలేదు. దేవుడు చెప్పిన మాటను బట్టి కుడి ప్రక్క పడ్డప్పుడు ఆ వలల విస్తారమైన చేపలు పడ్డాయి. ఒక్కటి కాదు, అక్కడ ఏమని రాయబడ్డది? విస్తారమైన చేపలు పడ్డాయి. క్రైస్తవ దేవుని దగ్గర విస్తారమైన దీవెనలు ఉన్నాయి, విస్తారమైన దీవెనలు ఉన్నాయి మీకు ఇవ్వడానికి. మీరు అడిగి పొందుకోలేకపోతాను, మీ కన్నులు చూడలేకపోతున్నాయి. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నాకు అక్కరగా ఉన్నాయి ముందు ప్రభునే అడుగుతాను నేను ఎప్పుడైనా. మీరు అట్లా నేర్చుకోవాలి. మనం ఎవరినో అడగడం ఏదో చేయడం ముందు ప్రేరలో పెట్టండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, సమృద్ధి ఇస్తాడు, ఎవ్వరికి తక్కువ చేయడు. అది నాకు తెలుసు, మీకు అదే నేర్పిస్తున్నా ప్రభు వాక్యాన్ని బట్టి. దేవుని వాక్యము ప్రకారం వాళ్ళు కుడివైపున వేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. అయితే వల లాగలేకపోతాను. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికీ ఉంచాడు మిమ్మల్ని. ఒక్కసారి దేవుడు అసలు దేవుని వాక్యం ఎంత చెప్తా తెలుసా? గుడ్రాలు 7 ఊరి పిల్లలు అంటది. ఎవరైతే హేళన చేస్తామో దేవుని బిడ్డలను, అలాంటి వారికి ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చింది తెలుసా? జీవితంలో ఏం కొడుతుందో, నీకు ఈ జబ్బు ఉన్నది అన్నప్పుడు నువ్వు సింహం పిల్లవాలి లేదా లేడి కాలవని నేను గంతులు వేసినట్టు దేవుడు చేస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. చూడండి, దేవుని మాట ప్రకారం కుడివైపు వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అయితే కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని ఆయన పేతురుతో చెప్పాను. అప్పుడు గుర్తుపట్టిండు, అయ్యో ఆయన ప్రభు సుమి, ఆయన ఎవరు అనుకుంటారు? మన ప్రభు అని గుర్తుపట్టిండు. అంతదాకా గుర్తుపట్టలే. నేను మీకు చెప్తున్నా, నీ జీవితం బాబా, నీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడే నువ్వు దేవుని గుర్తుపట్టవా? లేదు. ఇప్పుడైనా వాక్యం మీద డిపెండ్ అయ్యి నీ జీవితం మంచి స్థిరంగా విశ్వాసంగా కట్టబడి ఉండాలి. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ కన్నులు తెరవబడాలి అంటే, దేవుని నువ్వు చూడాలి అంటే వాక్యము నీ హృదయం నిండా ఉండాలని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎంతమంది కన్నులు తెరవబడ్డాయి? సౌలు కన్నులు తెరవబడ్డాయి. ఇంకా బాటసారి అమ్మాయి గ్రామస్తుల కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు శిష్యుల కన్నులు కూడా అంత పెద్ద ఆశ చేపలు రాసి దేవుని మందిరానికి వచ్చితే చూడండి, దేవునితో నీకు సావాసం ఉంటే ఎప్పటికీ ఆశీర్వాదాలు దీవెనే ఉంటాయి. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇంకొకటి కూడా వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి చూడండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. చూడండి, ఇక్కడ గమనించండి, ఏడుపు అనేది ఎంత పెద్దనికైనా ఉంటుంది. ఒకరోజు నేను ఇలా సమృద్ధిగా ఉన్నా, తృప్తిగా ఉన్నా, బాగున్నా అనేది కాదు. ఏడుపు అనేది ఒకరోజు అందరం ఏడవాలి. ఇక్కడ మరియా సమాధి దగ్గర పోయి ఏడుస్తుంది. ఎందుకు తెలుసా? ఆ సమాధి తెరవబడ్డది. అందుకే యేసుప్రభుని ఎవరెత్తుకోలేదు. మనము 3వ రోజు చూడండి, 3వ రోజు సమాధి కాడికి పోయి ప్రార్థన చేసి వస్తుంటాం. సమాధి అంటే అది ఎంతో బాధాకరమైన విషయం, ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపోయేటువంటి సన్నివేశం. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మరియా ప్రభుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి 3 రోజులకే పెందల కాడనే ఉదయమే లేచి సమాధి దగ్గరికి
సమాధి దగ్గర యేసు ప్రభు లేడు. లేకపోతే ఆమె ఏం చేయగలుగుతుంది? ఏడుస్తుంది. అంతే కదా ఆమె చేసేది కదా. కంటిన్యూషన్ చెయ్యి. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. చూడండి, ఆమె సమాధి దగ్గరికి పోయినప్పుడు సమాధి తెరవబడ్డది. కాళ్ళ వైపు తల వైపు ఇద్దరు దేవదూతలు మాత్రమే ఆమె కనబడ్డారు. కానీ యేసు ప్రభు దేహం కనబడలేదు. ఆమె అందుకే ఏడుస్తుంది అక్కడ, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిందని. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, చూడండి, దేవదూతలు మరియను అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. క్రైస్తవ బిడ్డలారా, నీకు దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తాడు, రోగం వచ్చినప్పుడు దేవుడు బలపరుస్తాడు, సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇరుకులో విశాలత దేవుడు కలగజేస్తాడు. కానీ నేను అదే స్థితిలో ఎప్పుడు ఉంచాడు. ఈమె ఏడుస్తుంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని ఎంత కన్న కొడుకు కూడా అంత చక్కగా పలకరించాడు. దేవుని వాక్యంలో దేవదూతలు వచ్చి ఆదరించి పలకరిస్తుంది. అయితే ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి. చూడండి, నా ప్రభువును సమాధికి ఎవరు ఎత్తుకొని పోయిందని నేను ఏడుస్తున్నా అని చెప్పింది. అయితే ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు. ఆయన ఎక్కడ ఉంచిందో, ఎటు ఎత్తుకుపోయిందో సమాధిలో నా ప్రభు దేవుడు లేదని ఏడుస్తూ దేవదూతలకు సమాధానం ఇస్తుంది. అయితే ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని. చూడండి, ఇట్లా దేవదూతలతో మాట చెప్పింది. వెనక తట్టుకి ఇట్లా తిరిగి చూసింది. వెనక తట్టు తిరిగి చూడగానే యేసు నిలిచి ఉండుట చూచెను గాని. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎందుకనే ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. చెల్లెలారా, తమ్ముళ్ళారా, బాగా గుర్తుపెట్టుకోండి. కష్టంలో దేవుడు 10 మంది 1000 మంది మనం ఏలం చేసిన దిగులు లేదు. మన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దిగులు పడకు. యేసు ప్రభు మరియ వెనుకనే ఉన్నాడు, వెనుకనే. కానీ మరియ గుర్తుపట్టలేదు. చూడండి, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. మరియ యేసయ్య ఎనుకనే ఉన్నాడని మాత్రం గుర్తుపట్టలేదు. మీరు బైబిల్ చదువుతారు, ఓకే, ప్రార్థన చేస్తారు, సంతోషమే, పాటలు పాడతారు, సంతోషమే. కానీ ప్రభువులో గుర్తుపట్టలేకపోతే ఎట్లా? మరియ కూడా ప్రభుని గుర్తుపట్టలేదు. అయితే యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చూడు, ప్రభు మాట ఆదరింపు ఎట్లున్నది. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని. చూడండి, ఆ మరి ఏమనుకుంటాను చేసేయను? తోటమాలి అనుకుంటాను. మీరు గుడికి వచ్చినప్పుడు ఏమనుకుంటాను చేసేయని గురించి? మా పక్కన ఉంటాడని అనుకుంటలేరు కదా. బాగా గుర్తుపట్టుకో విశ్వాసి, ప్రతి బైబిల్ చదివే వాళ్ళకి చెప్తున్నా, ప్రభు మన పక్కనే ఉంటాడు. కష్టంలో, రోగంలో, దుఃఖంలో, శోధంలో, మరణంలో, సమస్యలో నువ్వు ప్రార్థన చేసుకొని పక్కనే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే లేఖనాలు బాగా చదవాలి, గమనించాలి, గ్రహించాలి. దేవుని ఆశీస్సులు మీరు బాగా పొందుకోవాలి. చూడు, పక్కనే ఉన్నాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? అమ్మ అని పిలిచి పలకరించి ఆరాధిస్తుంది. అయితే అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల. తోటమాలి అనుకున్నది మరి. అయ్యా, నువ్వు నా యేసయ్య మోసుకపోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. ఆయన ఎక్కడ ఉంచుతారో దయచేసి నాకు చెప్పమని యేసయ్యనే అడుగుతాను. ఎవరు? మరియ. చూడండి, క్రైస్తవ విశ్వాసమైన మనం ఏదన్నా బలహీనత, రోగం రాగానే వెంటనే దిగజారిపోతుంటాం జీవితంలో. అస్సలే వద్దు. నేను ఏం చెప్తున్నా, పిలుపు వస్తే వెళ్ళిపోతాం లోకాన్ని. అంతకంటే ఏమీ లేదు. ఉన్నంతసేపు దేవునితో ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. వింటుందా? ఏ భయం లేదు జీవితయాత్రలో. 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. ఉన్నంతకాలం యేసుతో కలిసి సాగిపోతూ ఉండాలి. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. మరియా అని పిలిచిండు, పేరు పెట్టి పిలిచిండు. ఆమె ఏడుస్తుంది. ఈయన యేసయ్యను తోటమాలి అనుకుంటాను. ఇప్పుడు లోకం ఏమనుకుంటారు తెలుసా? యేసు ప్రభు అంటే ఏదో తక్కువ జాతి వాళ్ళ దేవుడు అనుకుంటాను. కానీ కాదు. జీసస్ ఫర్ ఆల్.
యేసు ప్రభు అందరి దేవుడు. ఆయనను సకల గోత్రంలో వారు చూసే రోజు రాబోతుంది. నాకు నమ్ము నమ్మకపో యేసుని చూసే రోజు రాబోతుంది. నువ్వు విశ్వసించావు తీర్పు రోజు ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. అందుకే క్రిస్టియన్ ప్రియులారా రండి, రక్షణలోకి రండి, ప్రభుని తెలుసుకోండి. ఆయన ఇదిగో నేను మృత్యుంజయుడిని కానీ యుగాయుగంలో సజీవుడనై ఉన్నాను. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. అనేకులు ప్రభుని తెలుసుకోండి. ఆయన మన పక్కనే ఉంటాడు. గుర్తుపట్టండి, కన్నులు తెరవబడాలి. కన్ను తీసి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. చూడండి, మరియా అని ప్రభు పిలువగానే ఆ స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూని అంటే బోధకుడా అని పిలిచింది. అప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి. ప్రభులు గుర్తుపట్టి ఇట్లా పట్టుకోపోతే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇప్పుడే నన్ను ముట్టుకోవద్దు, నేను పరలోకానికి ఎక్కిపోలేదు అని చెప్తాడు. నేను మీకు చెప్తున్నా, మనము ఈ లోకంలో ఎంత మంచోడైనా ఏ స్థాయిలో ఉన్నా 70-80 ఏళ్ళ యాత్రే. అవునా? మళ్ళీ దేవుడు చెప్పినట్టు మట్టిగా మారిపోవాలి. నేను 1000 ఏళ్ళు బతకాలని గ్యారంటీగా ఫీల్ అయ్యే మనిషి లేడు లోకంలో. యేసు ప్రభు నిరంతరం ఉండే దేవుడు. ఆయనను తెలుసుకోండి, ఆయన నమ్మండి, ఆరాధించండి. ఆయనను గుర్తుపట్టండి. మరియు గుర్తుపట్టింది, ఆమె కన్నులు తెరవబడ్డాయి. చూడమని అనుకున్నది ఫస్ట్, కానీ నిజంగా గొప్ప దేవుడు తిరిగి లేచిందని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండం బైబిల్ సినిమా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 22 నుంచి షార్ట్గా చెప్తా. తరువాత ఇజ్రాయేలీయులు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సంఖ్యాకాండం వారు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొన్నది. దేవుని దూత విరోధి అయి తోవలో నిల్చుంటది. ఇది చూడండి, మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే. బిలాము ఈయన ఒక సేవకుడు, దేవుని బిడ్డలను శపించడానికి బయలుదేరిండు. దేవుడు చూసిండు అక్కడి నుంచి. దేవుని బిడ్డలను శపించడానికి వెళ్తున్నావు అని దేవుని కోపం రగులుకొని దేవుడు తన దూతను పంపిండు. ఆ దేవదూత ఎక్కడొచ్చింది తెలుసా? దూషణ ఖడ్గం పట్టుకొని ఆ బాటలో ఉన్నది. కానీ ఈ అయ్యగారికి మరి డబ్బు మీద ఎక్కువ పిచ్చున్నది. దేవదూత చూసే కన్నులు లేవు. ఎందుకంటే కన్నులు డిమ్ అయిపోయినాయి. డబ్బు వ్యామోహంలో పడ్డాడు. నేను మీకు చెప్తానా, బిలాము వెళ్ళుచుండగా త్రోవలో దూషణ ఖడ్గం పట్టుకొని దేవదూత అక్కడ ఉన్నది. అయితే ఇక్కడ ఖడ్గము, ఇప్పుడు ఇక్కడ ఖడ్గం ఉన్నదని అయ్యగారు కనబడతలేదు. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలంటే ఆటోలో, స్కూటర్లో, మోటార్లో, కార్లని తీసుకొస్తారు. ఆ రోజుల్లో ప్రయాణం చేయాలంటే గాడిద మీద వెళ్ళిపోతాడు. గాడిదకు గంటలు కట్టి దాని మీద మంచిగా నడిపించుకుంటూ పోతాడు. దేవుడు ఏం చేసిండు? కంటిన్యూ చేశాక చూడండి, ఆ దేవదూత బాట కడ్డంగా నిలిచిన ఖడ్గం పట్టుకొని ఆ గాడిద గ్రహించింది, చూసింది. అమ్మో, ఇక్కడ దేవదూతలని ఖడ్గం పట్టుకున్నాను పొలంలోకి అట్లా పక్కన తీసుకెళ్ళింది. ఈ చూడండి, బాగా కొట్టినప్పుడు దేవుడు ఆ గాడిదను ఇరుపక్కల గల గోడకు తీసుకుపోయి బిలాం కాళ్ళ ఒత్తి పడేసిండు. ఇట్లా గాడిద మీద కూర్చున్నప్పుడు పక్కన పోయినప్పుడు ఈ కాలు గోడతో ఒక్కపోయింది. ఎవరిది? బిలాంది. ఇంకా బాగా కొట్టిండు. దేవుడు గాడిద షార్ట్గా చెప్తున్నా, దేవుడు గాడిద నోరిచ్చాడు. గాడిద ఏమన్నా తెలుసా? నేను నీ గాడిదనే కదా, ఇన్నేళ్ళు నన్ను ఎక్కుతూ వచ్చావు కదా, ఇంతగానం కొడతావా నా ఈపు మీద అంటే ఆయన ఏమంటాను తెలుసా? నా చేతిలో ఖడ్గం ఉంటే నేను ఇప్పుడు చంపేటోని, నిన్ను నా కాలంతో నొప్పిలేస్తుంది, ఒత్తుకపోయిందని గాడిదతో మాట్లాడతాను. అప్పుడు మీరు చూస్తే 31 వరకు చూస్తే దేవుడు బిలాము కన్నులు తెరిచాను. అప్పుడు ఇట్లా బిలాము ఇట్లా చూసినప్పుడు దూషణ ఖడ్గం పట్టుకుని దేవదూత బాట ఖడ్డంగా ఉన్నది. నేను మీకు చెప్తున్నా,
దేవుడు మీ పక్షంగా ఉంటాడు. ప్రార్థన చేసుకొని జీవితయాత్రలో సాగిపోవాలి. కష్టాలు, శ్రమలు, రోగాలు, బలహీనతలు, సమస్యలు వచ్చినప్పుడు దిగులు పడ క్రైస్తవ. దేవుని చూసే కన్నులు నువ్వు కలిగి ఉండాలి. ఇంతకాలం దేవుని సేవకుడే ఈ బిలాము దేవుని దూతను చూడలేదు. దేవుడు కన్నులు తెరిచినప్పుడు ఇక దేవదూత దూషణ ఖడ్గం పట్టుకొని ఉండడం బిలాము చూసిండు. నీ కన్నులు అయ్యా సకల గోత్రంలో వారు ప్రభుని చూసే రోజు రాబోతుంది. ఇప్పుడు చూడకపోయినా మధ్య ఆకాశంలో తీర్పు జరుగుతుంది, అప్పుడైనా చూస్తారు. అయితే దేవుణ్ణి మీరు ఎట్లా కనుగొనాలి, ఎట్లా చూడాలంటే ఒకటి సామెతల గ్రంథంలో రాయబడ్డది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28లో చూడండి దేవుణ్ణి ఎలా చూడాలి. 1వ అధ్యాయం 28లో వచ్చినాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురే కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురే కానీ వారికి నేను కనపడకుందును. దేవుణ్ణి శ్రద్ధగా వెతకాలి. దేవుడు కనపడాలి అంటే శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధగా అంటే మనం మన వస్తువు ఏదైనా పోయిందనుకో ఎంత జాగ్రత్తగా ఇట్లా చూస్తూ వెతుకుతాం, అవునా? దేవుణ్ణి మనం చూడాలి అంటే శ్రద్ధగా, విశ్వాసంగా, భక్తిగా ఉండి దేవుని చూసి శ్రద్ధగా వెతికితే నన్ను కనుగొంటాను అని రాయబడ్డది. మళ్ళీ చదువు, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడకుందును. 1:28లో నన్ను శ్రద్ధగా వెతికినప్పుడు నేను వారికి కనపడేదని అని రాయబడి ఉంటుంది. ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా, మీరు దేవుని గుడికి రావడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడమే కాదు, శ్రద్ధగా వెతకడం నేర్చుకోవాలి. దేవాన్ని చూసే కన్నులు నాకు ఇయ్యి అని కనిపెట్టాలి. ఇంకొకటి ప్రకటన 3:18లో కూడా చూడు ఏం రాయబడ్డదో. లాస్ట్ చెప్తాను, ముగించుకోండి. ఇక అమ్మ గమనించండి. ప్రకటన 3వ అధ్యాయం 18లో మీ కన్నులకు కాటిక కొనుక్కోమని నేను మీకు బుద్ధి చెప్పుచున్నాను అంటాడు. నీకు దృష్టి కలుగునట్లు, చూడండి, మీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని, మీ కన్నులకు కాటిక నా యొద్ద కొనుక్కోమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాటిక ఎందుకు పెట్టుకుంటారు? కన్నులో కనబడాలి. అందుకే ప్రభుని చూడాలి అంటే ఒక కాటికని ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు దృష్టి కలిగినట్లు మీ కన్నులకు కాటికని ఆ యుద్ధ కొనుక్కోమని బుద్ధి చెప్తున్నాను అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి సౌలు దేవుడు కన్నులను తెచ్చిండు. అప్పుడు సౌలు ప్రభుని గుర్తుపట్టిండు. ఎమ్మాయి గ్రామస్తుల కన్నులు దేవుడు తెరిచిండు, అవునా? శిష్యుల కన్నులు తెచ్చిండు. ఇంకా మగ్దలేని మరియ కన్నులు దేవుడు తెచ్చిండు. ఇంకా బిలాము కన్నులు తెచ్చిండు. రే సంగమా విశ్వాసే, నీ కన్నులు తెరవబడకపోతే ప్రభు వాక్యాన్ని బట్టి నీ కన్నులు తెరిచి చూసి ప్రభుని కనుగొనాలని, శ్రద్ధగా వెతకాలని దేవుడు మిమ్మల్ని దీవించిన వాక వెతికి కనుక్కొని దేవునితో సహవాసంలో ఎదగాలని ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఎత్తిగా ప్రేమిస్తున్నాం మా పరమ తండ్రి, మిమ్మల్ని శ్రద్ధగా వెతికే భాగ్యం మాకు దయచేయండి. అవును తండ్రి, మా కన్నులు తెచ్చి మిమ్మల్ని చూసి ధన్యత భాగ్యం మాకు దయచేయి. నీ లేఖనాలు మేము విన్నాం ప్రభువా. నీ బిడ్డల కన్నులు తెరవండి. ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను నాయన చూసే ధన్యత భాగ్యం మాకు దయచేయమని, వాక్యాన్ని వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, అడగక ఇచ్చిపెట్టిన ఇవులు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.